నిన్న ఏదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ అయ్యని చెప్పి 10 మంది గుమ్మిగుడిని చెప్పి వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మీ సోషల్ మీడియా, మీ ప్రింట్ మీడియా ద్వారా ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు సిగ్గు శరం ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు నిత్యం ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ప్రజాపాలన నిర్వహించుకుంటూ మా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా మా ఆలయం నియోజకవర్గానికి ఎన్నో రకాల నిధులిచ్చి ఆలయంను వెనుకబడ్డ ఆలయంను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఒక బీసీ బిడ్డ నన్ను మీటింగ్ పోయిందని చెప్పి ఏదో 10 మంది మీటింగ్ దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నా కాన్స్టిట్యున్సీలో 100 మంది కార్యకర్తలతోటి పెళ్లిలో హాజరు కావడం జరిగింది. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఏ రకంగా మీ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నా మీ నూకలు తెలంగాణలో చెల్లవని చెప్పి మళ్ళొకసారి రుజువైంది. ఏదైతే తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న నేను మా నియోజకవర్గంలో ఒక ముస్లిం ఫంక్షన్ హాల్లో 100 మందితోటి ఫంక్షన్ పోవడం జరిగింది. ఎలాంటి మా ఎమ్మెల్యేల మధ్యలో కానీ మా ప్రభుత్వం మధ్యలో కానీ ఎలాంటి విభేదాలు లేవు.